హలో అండి. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ బీజేపీ ప్రభుత్వము మందిర్ మసీద్ రాజకీయాలు అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్లేదానికి చర్యలు రెడీ చేసుకుందా అంటే చర్యలు ఎప్పుడు నవంబర్ 24, 2024లోనే మొదలుపెట్టింది. సంభాల్ అనే మసీద్ ప్రాంతంలో లోకల్ కోర్టు డైరెక్షన్ ఆధారంగా చేసుకొని అక్కడ సర్వే చేయాలి. ఎందుకంటే అందులో అది హరిహర మహాదేవ టెంపుల్ కాబట్టి అది శివలింగాలు అవన్నీ ఆ టెంపుల్కి సంబంధించి ఆ మసీద్కి సంబంధించిన ప్రాంతంలో ఒకప్పుడు హిందూ దేవాలయం ఉంది అనేసి ఒక లోకల్ కోర్టు ఇచ్చిన రూలింగ్ ఆధారంగా అక్కడ సర్వే మొదలుపెట్టారు. ఆ సర్వే మొదలుపెట్టిన క్రమంలో ఈ మసీదుకి సంబంధించి మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జాఫర్ అలీని ఆ సర్వే జరుగుతున్న క్రమంలో అక్కడ అల్లర్లు జరిగినాయి. పోలీసులకి తర్వాత ఈ ప్రొటెస్టింగ్ గ్రూప్ మధ్య జరిగిన గొడవల్లో రాళ్ళు వేయడాలు, పోలీస్ ఫైరింగ్ చేయడం వల్ల అప్పుడు కొద్దిమంది చనిపోయారు. ఈ కొద్దిమంది చనిపోయిన క్రమంలో ఈ అంశం సుప్రీంకోర్టుకి వెళ్ళడం ద్వారా సుప్రీంకోర్టు చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా డైరెక్షన్స్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏంటంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో సంభాల్ ప్రాంతంలో ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని హాల్ట్ చేసేసి ఎలాంటి సర్వే చేయొద్దని చెప్పారు. సో ఈ సర్వే చేయొద్దని చెప్పిన తర్వాత అక్కడ కొన్ని గొడవలు జరిగినాయి హిందూ యాజ్ వెల్ యాజ్ ముస్లిమ్స్ గ్రూప్స్ మధ్య. ఈ గ్రూప్స్ మధ్య జరిగిన గొడవల్లో పోలీసులు దగ్గరకు ఒక 50 మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే అరెస్ట్ చేసిన తర్వాత అక్కడితో ఇష్యూ కొంచెం చల్లారింది, కామ్గా ఉంది. ఈ సంభల్ అనే అంశాన్ని అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్లాలంటే ఎలా తీసుకెళ్లాలనే దాని మీద యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొంచెం డెలిబరేషన్స్కి డెలిబరేషన్ కోసం వెయిట్ చేసి నిన్న జఫర్ అలీ అనే వ్యక్తిని లోకల్ పోలీసుల ద్వారా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారు జఫర్ అలీని అంటే అప్పుడు ఎప్పుడైతే నవంబర్ 24, 2024లో అక్కడ సర్వే జరుగుతున్న క్రమంలో అక్కడ గొడవ జరిగేదానికి హిందూ ముస్లిం గ్రూపుల మధ్య గొడవ జరిగేదానికి ప్రధాన కారణం ఈ జఫర్ అలీ అనే వ్యక్తి అంటే మసీద్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కాబట్టి ఇతని ఆదేశాల అనుసారంగానే అక్కడ గొడవలు జరిగినాయి. అందుకని ఇతను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అరెస్ట్ చేసి ఇతన్ని నేను పోలీసులు అయితే కొంచెం ఎంక్వైరీ చేసిన తర్వాత అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు యూపీలో ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. ఇంతకుముందు బాబ్రీ మసీద్ వర్సెస్ రామ్ మందిర్ ఇష్యూ జరిగింది. యూపీలో 1-2 ఎన్నికలు గెలిచేశారు, 2017, 2022. ఇప్పుడు 2027లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు గెలవాలంటే మళ్ళీ ఒక కొత్త అంశాన్ని ఎందుకోవాలి. మళ్ళీ అది మసీద్ ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు గెలవాలంటే మందిర్ మసీద్ గొడవలు లేకపోతే యూపీలో బీజేపీ గెలిచేదానికి ఆస్కారం లేదు. సో మందిర్ మసీద్ అంశాన్ని మళ్ళీ అలైవ్గా ఇంటాక్ట్గా ఉంచాలంటే మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఈ సంభాల్ అంశం ముందుకు తీసుకొచ్చారు 2024లో ఈ అంశాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు ఈ అంశం మొత్తాన్ని ఆపేయాలని చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు డైరెక్షన్ చాలా క్లియర్గా సర్వే ఆపేయాలా, తర్వాత ట్రయల్స్ కూడా ఆపేయాలని చెప్పినప్పటికీ లోకల్ కోర్ట్ ట్రయల్ ఈ యూపీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏదైతే జఫర్ అలీని అరెస్ట్ చేసింది ఏదైతే విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా పుండు మీద కారం చల్లి అక్కడ గొడవలు రెచ్చగొట్టి రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని ఇంకొంచెం అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్ళి ఈ సెంటిమెంట్స్ని హిందూ ముస్లింల మధ్య జరిగే ఈ గొడవని లేకపోతే ఈ టెంపుల్ మసీద్ మధ్య జరగాల్సినటువంటి రప్చర్ మొత్తాన్ని జరిపి ముందుకు తీసుకెళ్ళి అక్రాస్ స్టేట్ మళ్ళీ ఒక కొత్త వివాదానికి తెరలేపి 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరిపి ఆ ఎన్నికల్లో గెలవాలి అంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ హిందుత్వ ఫోర్సెస్ కావనివ్వండి, హిందూ వాదులను అవనివ్వండి, లేకపోతే హిందూ ఓటర్లని ప్రసన్నం చేసుకోవాలంటే జఫర్ అలీ లాంటి వ్యక్తిని సంభాల్ ప్రాంతానికి సంభాల్ మసీదుకి సంబంధించిన అంశాన్ని ఎలైవ్గా ఉంచి జఫర్ అలీ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే అక్కడ హిందూ ఓటర్లలో కొంచెం ఒక డీప్ రిలీజియస్ అంశాన్ని పెనట్రేట్ చేసి బీజేపీ ఎలక్టరల్ గెయిన్స్ పొందాలనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా అరెస్ట్ చేశారని మాత్రం చాలా క్లియర్ అవుతుంది. అండ్ ఈ అరెస్ట్ని మనం చూడాల్సింది ఎలా, సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. ఫర్దర్ ప్రొసీడింగ్స్ కానీ సర్వే కానీ చాలా క్లియర్గా ఆపాలని చెప్పినప్పటికీ ఈ రకంగా ముందుకెళ్తున్నాడంటే యోగి ఆదిత్యనాథ్ ఎజెండా చాలా క్లియర్. వాళ్ళకి ఇప్పుడు గెలిచేదానికి అంశాలు ఏం లేవు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో అమాంతంగా పేదరికం పెరుగుతూ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగట్లేదు. కుంభమేళాలో ఏదో చేశామన్నారు, కుంభమేళాలో తొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోయారు. మిస్మేనేజ్మెంట్ గురించి అక్కడ పెద్ద మొత్తంలో చర్చ జరుగుతూ ఉంది. ఇంకో పక్క డబుల్ ఇంజిన్ సర్కార్ చాలా అద్భుతంగా ఉంటే చాలా అద్భుతమైన డెవలప్మెంట్ జరుగుతుందన్నారు. ఉత్తరప్రదేశ్లో పేదరికం పెరుగుతూ ఉంది, రైతుల సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. అక్కడ రైతుల సమస్యలు అడ్రస్ చేసే పరిస్థితులు లేరు, ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది. వీటన్నిటి నుంచి ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేసి మళ్ళీ రిలీజియస్ ఫోల్డ్లోకి తీసుకొచ్చి ప్రజల్ని మతం మత్తులో ఉంచి ఓట్లు దండుకోవాలనే ప్రక్రియలో భాగంగానే ఈ సంభాల్ మసీద్ మేనేజ్మెంట్ కమిటీకి చైర్మన్ ఎవరైతే ఉన్నారో జఫర్ అలీని నిన్న అరెస్ట్ చేశారు. ఇక నుంచి దీన్ని సీరియల్గా ముందుకు తీసుకెళ్లి 2027 అసెంబ్లీ ఎన్నికల వరకైతే ఈ అంశాన్ని ఇంటాక్ట్గా ఉంచి బీజేపీ ఎలక్టరల్ గెయిన్స్ పొందాలా. బీజేపీకి మందిర్ మసీద్ అనే అంశం లేకుండా వాళ్ళు ఎలక్షన్లో గెలవలేరు. అది చాలా క్లియర్.
మరీ ముఖ్యంగా యూపీ అండ్ బీను ఈ కౌబెల్ట్ స్టేట్స్లో. సో అక్కడ గెలవాలి అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రోస్ అండ్ కాన్స్ అన్ని చూసిన తర్వాత కనుచూపు మేరలో ఇప్పుడు గెలిచేదానికి ఆస్కారం కనపడట్లేదు. కాబట్టి వాళ్ళకు యాంటీ ఇంకంబెన్సీ ఆబ్వియస్గా ఉంటుంది. యాంటీ ఇంకంబెన్సీతో పాటు వీళ్ళ ఫేక్ హిందుత్వ ఎజెండా, వీళ్ళు రాజకీయాల కోసం, వీళ్ళ రాజకీయ స్వలాభాల కోసం మతాన్ని అడ్డం పెట్టుకొని వాడుకుంటున్నారని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలో ఉత్తర భారతదేశంలో కూడా వీళ్ళ రియల్ ఫేస్లు తెలుసుకున్న తర్వాత గెలవడం కష్టసాధ్యమనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇలాంటి అంశాలను తెర మీదకి తీసుకొచ్చి రియల్ ఇష్యూస్ మొత్తాన్ని పక్కన పెట్టేసేసి మందిర్ మసీద్ అనే అంశంతో ఎలక్షన్కి వెళ్ళాలనే ఒక దుర్బుద్ధితో ఒక మతాన్ని బూచిగా చూపించి ఇంకో మతం ఓట్లు దండుకునే ప్రక్రియలో భాగంగా ఈ సంబాల్ అనే అంశాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. కానీ చూడాలి, ఉత్తరప్రదేశ్లో ప్రజలు స్టిల్ బీజేపీ యొక్క మతం ట్రాప్లో పడిపోయి బీజేపీకి ఓట్లేస్తారా, లేకపోతే అభివృద్ధి కోరుకుని వేరే పార్టీకి ఓటేస్తారా? ఈ మత కలహాలు లేకపోతే ఈ ఎన్కౌంటర్స్, ఈ కల్చర్ నుంచి బయటపడేదానికి, ఉత్తరప్రదేశ్లో నార్మల్సీ మెయింటైన్ చేసేదానికి ఈరోజు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్కి అగెనిస్ట్గా ఎవడన్నా మాట్లాడి బతికి బట్టగట్టే పరిస్థితి లేదు. అక్కడ ఎవడన్నా మాట్లాడితే వాడి మీద ఏదో కేసు పెట్టి కస్టోడియల్ టార్చర్ చేసి చంపేయడమో లేకపోతే ఎన్కౌంటర్ చేసి చంపేయడమో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ ఫ్రీగా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేని ఉత్తరప్రదేశ్లో ఇలాంటి అంశాలు బయటకు వచ్చినప్పుడు ఇంకా ఎవరన్నా పర్టికులర్లీ ఒక మైనారిటీ కమ్యూనిటీస్ నుంచి ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. మాట్లాడితే ఎవరన్నా జఫర్ అలీ లాంటి వ్యక్తి అక్కడ సమాజాన్ని మేలుకొల్పే ప్రయత్నం కానీ చేయగలిగితే అక్కడ గొడవలు జరిగేదానికి కారణమయ్యారని ఇలా నిందలు మోపి అరెస్ట్ చేసి ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టి హిందువుల సైడ్ నుంచి ఓ పక్క ఇదిగో మేము ముస్లింల పక్క హిందువులకు అగెనిస్ట్గా పనిచేసిన వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తున్నామో చూడండి, వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తున్నామో చూడండి అనేసి హిందువుల్లో ఉన్న ఇన్నోసెంట్ మైండ్స్ అన్నిటినీ రిలీజియస్గా ఎలక్టోరల్గా వాడుకునే ప్రయత్నం మాత్రం బీజేపీ చాలా సక్సెస్ఫుల్గా చేస్తుంది. ఒక పక్క యోగి ఆదిత్యనాథ్ ఎంత భయంకరమైన డివిజివ్ హేట్రెడ్ ఎజెండాతో ఉన్నారో మనం చూసాము. ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉండి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు బటెంగేతో కటెంగేతో అనే ఒక భయంకరమైన హేట్రెడ్ అండ్ డివిజివ్ స్లోగన్తో వచ్చి మహారాష్ట్రలో సమాజంలో నిలువును చీలికి తీసుకొచ్చాడు. ఆ చీలిక పర్యవసానం ఇప్పుడు మనం చూస్తే ఔరంగజేబ్ అంశం మహారాష్ట్రలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇలాంటి ఎక్కడో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి మహారాష్ట్రలోనే సమాజంలోనే చీలికి తీసుకొచ్చి ఔరంగజేబ్ లాంటి అంశాన్ని ఇంటాక్ట్గా ఎలైవ్గా ఉంచి ఇక్కడ గొడవలు జరిగేదానికి అయిన వ్యక్తి ఉత్తరప్రదేశ్లో సంభాల్ లాంటి అంశాన్ని సుప్రీంకోర్టు డైరెక్షన్స్కి అగెనెస్ట్గా ఈయన వెళ్తున్న విధానం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్లో రాబోయే రోజుల్లో ఒక మతపరమైన గొడవలు ఇంకా పెంచి పోషించేదానికి ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి హిమ్సెల్ఫ్ పూనుకున్నాడని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ సంబాల్ అంశం ఒక అరెస్ట్తో ఆగేది కాదు. ఖచ్చితంగా దీని చుట్టూ ఉత్తరప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చి ఒక భయంకరమైన ప్రో బీజేపీ నేరేటివ్ వచ్చేంత వరకు ఈ సంబాల్ అంశం చుట్టూ రాజకీయం తిప్పుతూ ఉంటారు. బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడే వరకు ఈ సంబాల్ అంశాన్ని మాత్రం బీజేపీ వాళ్ళు వదలరు. అది సుప్రీంకోర్టు కాదు కదా, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్పినా కానీ ఉత్తరప్రదేశ్లో ఈ సంబాల్ అంశాన్ని బీజేపీ వాళ్ళు వదిలే ప్రసక్తి కనపడట్లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు క్లియర్గా ఇచ్చినటువంటి ఈ విషయంలో లోకల్ కోర్టు ట్రయల్ ఆపాలని చెప్పింది, సర్వే ఆపాలని చెప్పిన ట్రయల్ ఆపారు, కోర్టు సర్వే ఆపేశారు కానీ అరెస్ట్లు ఆపట్లేదు. ఈ అరెస్ట్లు ఆపట్లేదంటే ఈ అంశాన్ని 2027 ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వరకు దీన్ని ఇంటాక్ట్గా ఎలైవ్గా ఉంచాలని ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అయితే ఫిక్స్ అయ్యారని మాత్రం ఈ అరెస్ట్తో చాలా క్లిస్టల్ క్లియర్ అర్థమవుతుంది. చూడాలి మళ్ళొక్కసారి ఈ హేట్రెడ్ హిందుత్వ పాలిటిక్స్కి ఉత్తరప్రదేశ్ ఓటర్లు సరెండర్ అవుతారా, లేకపోతే బీజేపీ రియల్ ఫేస్ ఏదైతే ఉందో మతాన్ని వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం వాళ్ళ కుర్చీ కోసం ప్రధాన ముఖ్యమంత్రుల కుర్చీల కోసం వాడుకుంటున్నారని నిజాన్ని గ్రహించి వీళ్ళకి తగిన గుణపాఠం చెప్తారనేది రాబోయే ఎన్నికల్లో మాత్రమే మనం చూడగలం. కానీ ఎలక్టోరల్ గెయిన్స్ పొందేదానికి ఈ సంబాల్ అంశాన్ని మాత్రం ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడుకునేదానికి యోగి ఆదిత్యనాథ్ అనే వ్యక్తి ఒక అడుగు కూడా వెనకేయడు కానీ ఒక 100 అడుగులు అయితే ముందుకేసేదానికైతే ఆస్కారం అయితే చాలా క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ.